నమస్కారం. అట్లాస్ షుగర్డ్ పార్ట్ 2లో చాప్టర్ 4 గురించి మాట్లాడదాం. చాప్టర్ 4 టైటిల్ వచ్చేసి ద శాంక్షన్ ఆఫ్ విక్టిమ్, ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చి బలి పశువు యొక్క సమ్మతి. అంటే దోపిడీదారుడు. బలి పశువు అంటే ఎవడైనా బలయ్యేవాడు, దోపిడీకి గురి కాబడ్డవాడు, వాడి యొక్క అంగీకారం అని దాని యొక్క అర్థం. బలి పశువు సమ్మతి అంటే ద శాంక్షన్ ఆఫ్ విక్టిమ్. ఈ చాప్టర్కి టైటిల్ ఎందుకు పెట్టారు అనేది కొన్ని టాపిక్స్, కొన్ని కన్వర్జేషన్స్, సందర్భాల గురించి మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత మనకే అర్థమవుతుంది. ఇందులో మెయిన్గా 3 విషయాలు జరుగుతాయి. ద ఫస్ట్ వన్, ఈ చాప్టర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో చాప్టర్ స్టార్టింగ్ థ్యాంక్స్ గివింగ్ అనే ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఈ థ్యాంక్స్ గివింగ్ అనే పార్టీ ఏంటంటే, అమెరికా దేశంలో థ్యాంక్స్ గివింగ్ పార్టీ అనే ఒకటి జరుగుతుంది ప్రతి న్యూ ఇయర్కి, అంటే డిసెంబర్ నెలలో. జీవితంలో ఏదైనా సాధించిన వాళ్ళు కానీ, లేకపోతే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా ఇంకొకరికి కృతజ్ఞతలు చెప్పడానికి, నీ వల్ల నా జీవితంలో ఈ మేలు జరిగింది, నీ వల్ల నేను ఈ సహాయం పొందాను, నీ వల్ల నాకు కొంత ఎంకరేజ్మెంట్ వచ్చింది ఈ సంవత్సరం అని ఎవరైనా ఫీల్ అయినప్పుడు ఆ కృతజ్ఞతని వాళ్ళు ఆ పొందిన ఎవరి దగ్గర నుంచి అయితే పొందుతారో ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నప్పుడు ఈ థ్యాంక్స్ గివింగ్ డే అనేది ఒకటి జరుపుతారు అమెరికాలో. సో ఆ సందర్భంలో ఈ థ్యాంక్స్ గివింగ్ డే పార్టీ అనేది ఒక హోటల్లో జరుగుతూ ఉంటుంది. అది జరుగుతున్నప్పుడు లిలియన్, రేర్డన్ భార్య, రేర్డన్ వాళ్ళ అమ్మ, రేర్డన్ తమ్ముడు ఫిలిప్, అలాగే రేర్డన్, సో వీళ్ళు నలుగురు ఆ పార్టీలో కూర్చుంటారు ఆ హోటల్లో. కూర్చున్నప్పుడు సో మొదటి నుంచి ఏదైతే వాళ్ళదైన అభిప్రాయాల్ని, వాళ్ళదైన ఉద్దేశాలని చెప్పటం కాకుండా నిరంతరం ఈ రేర్డన్ మీద రుద్దటం, తనని కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యే స్థాయికి వెళ్ళటం, ఇలా చేయటం అనేది మొదటి నుంచి జరుగుతూ వస్తున్నప్పుడు ఈ సందర్భంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు చాప్టర్లో కెనేగర్ అనే వ్యక్తికి బొగ్గు అమ్మటం ద్వారా అతని మీద కేసు పడింది, రేర్డన్ మీద. సో ఆ కేసు రేపే విచారణకు ఉంటుంది. సో రేపు విచారణకు ఉంది అనగా ఈరోజు ఆ పార్టీ జరుగుతుంటుంది కాబట్టి థ్యాంక్స్ గివింగ్ డే అకేషను. వీళ్ళు దాని గురించి మాట్లాడుతూ, చూసావా మేము మొదటి నుంచి చెప్తే వినలేదు, నీకు కొంచెం దయ ఉండాలి, ప్రజల మీద జాలి చూపెట్టాలి, ప్రజల మీద దయ కలిగి ఉండాలి, సమాజంలో కొన్ని రూల్స్, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలని మొదటి నుంచి చెప్తూనే ఉన్నావు. నువ్వేదో గొప్పవాడిగా, నువ్వేదో యుగ పురుషుల్లాగా, ఇంకా నిన్ను మించి ఇంకొకటి ఎవడు ఈ భూమి మీద లేడన్నట్టు ఒక అహంకారాన్ని చూపిస్తూ నువ్వు బతికావు. ఇప్పుడు రేపు కేసు హియరింగ్కి వస్తుంది, నీకు ఒకవేళ శిక్ష పడితే ఏంటి నీ పరిస్థితి అని అంటే, పడితే పడినే అంటాడు. అంటే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మరి నీకు శిక్ష పడితే అని చెప్పేసి వాళ్ళమ్మ డిమారలైజ్ చేస్తూ ఉంటుంది. సమాజంలో నువ్వు ఒక్కడే బతకట్లేదు కదా, వాడు అన్యాయం చేస్తే నువ్వు అన్యాయం చేయాలి, అందరూ ఎలాంటి హిపోక్రటిక్ పద్ధతిలో, అందరూ ఎట్లాంటి ఒక వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునే ఒక కైండ్ ఆఫ్ విధానంలో బతుకుతున్నారు, నువ్వు కూడా అట్లా బతికితే తప్పేంటి, నీకు మాత్రమే ఒక సపరేట్ మోరల్ కోడ్, ఒక సపరేట్ విధానాలు, ఒక సపరేట్ యాటిట్యూడ్ ఉండాల్సిన అవసరం ఏంటి నీకు అసలు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. లిలియన్ కూడా చెప్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో ఫిలిప్ వాళ్ళ తమ్ముడు కొంచెం టంగ్ స్లిప్ అవుతాడు. అతను ఎందుకమ్మా అట్లా చెప్తూ, సాటి మనుషులు అంటే చులకన భావం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు, వీళ్ళంతా అహంకారులు, వీళ్ళ వల్ల ఒరిగేదేం లేదు, అయినా వీళ్ళు ఇలాగే ఉంటారులే, వీళ్ళు నీతిమంతులు, మేము నీతిమంతులు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటూ బిల్డప్ కొడుతూ ఉంటారు అని చెప్పేసి టంగ్ స్లిప్ అవుతాడు వాడు. ఎప్పుడైతే ఈ మాటలు వింటాడో మొదటి నుంచి కూడా తాను మొదటి చారిటీకి డబ్బులు ఫిలిప్ రేర్డన్ని గొలుసు అనే చాప్టర్లో అడుగుతాడు కదా, అప్పటి నుంచి కూడా ఆ మాటలు ఎందుకు అంటున్నాడు వీడు, తమ్ముడని ఊరుకుంటుంటే ఇంకా మాట్లాడుతున్నాడు అని చెప్పి తన మనసులో ఒక క్షణం ఒక కోపం వస్తుంది. ఏ అధికారం, ఏ నియమం, ఏ ఫార్ములా, ఏ ప్యాటర్న్ ప్రకారం వీడు నన్ను ఇంత ఈజీగా నన్ను అంటున్నాడు, నేను నీతిమంతుణ్ణి అని బిల్డప్ కొడుతున్నానని,
సమాజం గురించి పట్టించుకోనని, అహంకారనని, పొగరబోతునని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వీడని చెప్పి ఒక క్షణం వచ్చి బరస్ట్ అయిపోతాడు. అంటే ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం ఓపెన్ అప్ అవుతాడు వాడు. ఏం మాట్లాడేవరా ఇప్పుడు, ఒకసారి మళ్ళీ మాట్లాడంటాడు. అప్పుడు ఫిలిప్ మళ్ళీ తను ఏదైతే అన్నాడో ఆ మాటలు అంటాడు. ఏ అధికారంతో నువ్వు ఈ మాటలు అంటున్నావురా నన్ను? నువ్వు బ్రతికేది నా డబ్బు మీద, నువ్వు అన్నం తినేది నా డబ్బు మీద, నువ్వు వేసుకునే బట్టలు నేను కొనిపెట్టినవి, నువ్వు ఉండే ఇల్లు నాది, నువ్వు తాగే నీళ్ళకి నేను రెంట్ కడుతున్నా, నువ్వు వాడే కరెంటుకి నేను రెంట్ కడుతున్నా, మొత్తం నా మీద నా డబ్బుతో నా కష్టంతో బ్రతుకుతున్నా, నువ్వు తిరిగి నా మీదే అటాక్ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు దానికి ఒక్కసారిగా ఫిలిప్ వాళ్ళ అమ్మ అందరూ షాక్ అవుతారు. ఏంటి వీడు ఇన్నాళ్ళ నుంచి మౌనంగా ఉన్నాడు, ఏది మాట్లాడినా ఒక్కసారి ఇట్లా రివర్స్ అయ్యాడు ఏందని. అప్పుడు ఫిలిప్ అంటాడు, నేను ఎప్పటి నుంచో నా రాజకీయం గురించి, మనుషుల గురించి నా అభిప్రాయాలు చెప్తున్నాను కదా, నువ్వు ఇప్పుడే ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని అంటే, నేను రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను, అందుకే రియాక్ట్ అవుతున్నాను అని అంటాడు రియాక్టర్. సరే, రాజకీయాల గురించి నా అభిప్రాయాలు నీకు మొదటి నుంచి తెలిసినవే కదా, అంటే నాకంటూ ఒక అభిప్రాయాలు ఉండవా, నేను వాటిని ఎక్స్ప్రెస్ చేసుకోకూడదా అని అంటే, చేసుకోవచ్చు, కానీ నీ డబ్బుతో నువ్వు బతుకుతున్నప్పుడు నీ అభిప్రాయాలు నువ్వు షేర్ చేసుకో, నా డబ్బుతో నా ఇంట్లో బతుకుతున్నప్పుడు నీ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి నీకు స్కోప్ ఉండదు అంటాడు. అయితే నేను నీ మీద బతకాలనేం అనుకోవట్లేదు, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలను, కానీ ఒక మిలియనియర్ తమ్ముడు బయటికి వెళ్ళి ఉన్నాడంటే సమాజంలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను, అయినా నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నాను, నేను వెళ్ళిపోతే అమ్మ ఎలా ఉండగలదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ లోపల వాడికి ఎక్కడో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, అంటే సడన్గా బయటికి వెళ్ళిపోతే బతకగలనా లేదని ఒక భయం. అంటే అప్పుడు రేర్డాన్ అంటాడు, నువ్వు ఒక మిలియనీర్ తమ్ముడు అయినా సరే, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి బతకాలి అని నువ్వు నిర్ణయం తీసుకున్నా సరే, నా దగ్గర నుంచి ₹1 కూడా నీకు ఇవ్వను. నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేసి బతుకుతావో, జాబ్ చేయకుండా బతుకుతావో, అన్నం తింటావో, పస్తులు ఉంటావో, ఐ డోంట్ కేర్, నాకు అసలు ఆసక్తే లేదు నీ మీద, ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇదే నా నిర్ణయం అని అంటాడు. దానికి వాళ్ళ అమ్మ ఇమీడియట్గా, ఒక తమ్ముడితో మాట్లాడేది ఇంతేనారా, నీకు నైతిక బాధ్యత లేదా, ఒక కుటుంబం కదా ఇది, తమ్ముడిని అలాగే అంటావా అంటే, నేను అలాగే అంటాను అంటే, వాడు ఏమైపోయినా ఎటుపోయినా నీకు ఇబ్బంది లేదా అంటే, నాకు ఇబ్బంది లేదంటాడు. సో అప్పుడు వాళ్ళ అమ్మకు కూడా భయం వేస్తుంది, వీడు ఇంకా డిక్లేర్ అయిపోయినట్టున్నాడు, ఇంకొంచెం ఎక్కువగా వీడిని మనం ట్రిగ్గర్ చేసి మాట్లాడిస్తే వీడు ఎంతకైనా నిర్ణయం తీసుకునేలా ఉన్నాడని చెప్పేసి ఇన్సెక్యూర్గా వాళ్ళ అమ్మ కూడా భయపడి ఆగిపోతుంది. సో ఆన్ ద స్పాట్ వాళ్ళ దగ్గర నుంచి లెగుస్తాడు, పైకి లేచి నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. లేదు, ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాను అని అతను అంటాడో లిలియన్కి అర్థమవుతుంది డేగ్నీ దగ్గరికి వెళ్ళబోతున్నాడు అని. ఒకటి, రేపు కోర్టు హీరింగ్ ఉంది, ఈ టైంలో నువ్వు న్యూయార్క్ వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్తుంది, ఈ 2 విషయాలని పరిధిలోకి తీసుకొని. కానీ వాడు వినడు, నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను, వెళ్తున్నాను అంటాడు. వెళ్ళి కారు స్టార్ట్ చేసి న్యూయార్క్ బయలుదేరతాడు. ఆ న్యూయార్క్ బయలుదేరేటప్పుడు ఆ దారి మధ్యలో అక్కడ ఒక డైలాగ్ రాస్తుంది ఐన్ ర్యాండ్, కారు హ్యాండిల్ పట్టుకొని నడుపుతున్నప్పుడు రియార్డన్ ఆ కారు అద్దాల్లో నుంచి చెట్లు బిల్డింగులు ఆ రోడ్డు పక్కన లైట్ల వెలుగులో ఎంత వెనక్కి నెట్టబడుతున్నాయో, ఆ వెనక్కి నెట్టబడే మార్గంలోనే ఆ కుటుంబం కూడా వెళ్ళిపోయింది అని రాస్తుంది. అంటే ఎంత ఫాస్ట్గా అయితే ఆ కారు వెనకకి ఆ చెట్లు, బిల్డింగ్స్, లైట్లు వెళ్ళిపోతున్నాయో అదే వేగంతో అందులోనే కొట్టుకుపోతున్నాయి కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు కూడా అని రాస్తుంది ఆయన ర్యాండ్ గారు. సో ఈ పర్టికులర్ టైంలో తాను డేగ్నీ దగ్గరికి బయలుదేరి అప్పుడు అంటారు డేగ్నీ, థ్యాంక్స్ గివింగ్ డే అనేది మనలాంటి కృషి చేసి ఏదో కష్టపడి ప్రయత్నం చేసి సాధించాలనుకుని ప్రయత్నం చేసే వాళ్ళకి, అంతేగాని ఇట్లా కూర్చొని 24 గంటలు ఎదుటి వాళ్ళని గిల్ట్గా ఫీల్ అయ్యేటట్టు డిమోరలైజ్ చేస్తూ డిమోటివేట్ చేసి మాట్లాడే వాళ్ళకి కాదు, అందుకే నేను కలవడానికి వస్తున్నానని తన మనసులో అనుకుంటాడు. అనుకున్నట్టుగానే టేగట్ ట్రాన్స్కాంటినెంటల్కి వెళ్తాడు. దానికంటే ముందు రూమ్కి వస్తాడు, ఆమె ఉండే ఫ్లాట్కి, ఆమె ఉండదు. సో టేగట్ ట్రాన్స్కాంటినెంటల్కి వెళ్తాడు. సో టేగట్ ట్రాన్స్కాంటినెంట్కి వెళ్ళినప్పుడు ఆమె చాలా కష్టంగా ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది. సో బిజీ షెడ్యూల్, ఎందుకంటే మెయిన్ లైన్లో ఎక్కడో ఒక రైలు ప్రమాదం జరిగి ఒక గూడ్స్ రైలు ప్రమాదంలో ఉండి సరుకంతా నిలిచిపోతుంది. సో దీన్ని రెక్టిఫై చేయడానికి ఆమె డాక్యుమెంట్స్ ఆ పని అంతా చేస్తూ ఉంటుంటే కరెక్ట్గా అదే టైంలో ఎడ్డీ విల్లర్స్ కూడా అప్పటి వరకు పని చేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటాడు. ఆ వెళ్ళబోతున్నప్పుడు ఎడ్డీ విల్లర్స్ అంటాడు రియార్డన్ని, డేగ్నీ కోసం వచ్చావు కదా, డేగ్నీ తన ఆఫీస్ గదిలో ఉంది, వెళ్ళండి అంటాడు.
చెప్పినప్పుడు సరే థ్యాంక్ యూ ఎడ్డి అని చెప్పేసి రేడ్డన్ డిగ్ని వైపుకి వెళ్తూ ఆ గది వైపుకి వెళ్తూ ఉండగా ఎడ్డీ విల్లర్స్ ఒకసారి వెనక్కి తిరిగి రేడ్డన్ పిలుస్తాడు. సో రేడ్డన్, రేపు నీ కోర్టులో ఉంది కదా, ఆ కేసు నీ మీద ఎందుకు పెట్టారు అని అంటే, ప్రజలకి రావాల్సిన సమానమైన వాటాని ఇవ్వకుండా దొంగతనంగా కేన్ డేనేగర్ అనే వ్యక్తికి నువ్వు నీ స్టీల్ని అమ్మావు కాబట్టి ప్రజలకు అన్యాయం చేసావు అనే తరపున నీ మీద కేసు పెట్టారు కదా, ఆ ప్రజల్లో నేనైతే లేను, నేను నీ వైపే నిలబడ్డాను, ఆ ఒక్క మాట అయితే నేను నీకు చెప్పగలను అని అంటాడు. అన్నప్పుడు దానికి ఇది నువ్వు ఏదైతే చెప్పగలను అని అనుకున్నావో అంతకన్నా ఎక్కువ థ్యాంక్స్ చెప్పినట్టే నువ్వు నాకు, చాలా థ్యాంక్స్ ఎడ్డీ అంటాడు రేడ్డన్. సో ఎడ్డీ వెళ్ళిపోతాడు. ఎడ్డీ విల్లర్స్ డిగ్ని ట్యాగర్ రూమ్కి రేడ్డన్ వెళ్తాడు. సో వెళ్ళినప్పుడు డిగ్ని ట్యాగర్తో రేడ్డను వెళ్ళగానే బెంచ్ మీద కూర్చొని మొదట మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదైతే పట్టాలు రేడ్డన్ స్టీల్ కాకుండా రెగ్యులర్ ఐరన్ పట్టాలతోనే మళ్ళీ ఆ పాడైపోయిన లైన్లు పునర్నిర్మాణం చేయించాలని చెప్పేసి ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకంటే జాన్ గాల్ట్ లైన్ పూర్తయిన తర్వాత మొత్తం రేడ్డన్ స్టీల్స్తో టేగర్ ట్రాన్స్కాంటినెంటల్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ బిల్ వస్తుందో, నేషనల్ ఎమర్జెన్సీ బిల్లు, అప్పుడు వాటా అందరికీ సమానంగా ఇవ్వాలి కస్టమర్స్కి అన్నప్పుడు ఇంకా రేడ్డన్ స్టీల్ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది సమానంగా. కాబట్టి ఈమె ఇంకా జాన్ గాల్ట్ లైన్ తర్వాత మిగతా లైన్ని రేడ్డన్ స్టీల్తో కంప్లీట్ చేసే అవకాశాన్ని కోల్పోతుంది. సో అందువల్ల ఉక్కు అంటే లైక్ ఐరన్తోనే మళ్ళీ ఐరన్ స్టీల్లే వెయ్యాలి, రెగ్యులర్ స్టీలే అని నిర్ణయం తీసుకొని దాన్ని ఆర్డర్ ఇస్తుంది రేర్డన్కి. ఎందుకంటే రేర్డన్ స్టీల్కి నిషేధం చేశారు కానీ రెగ్యులర్ ఐరన్ మీద నిషేధం లేదు. అంటే పట్టాలని ఇంతకుముందు ఏదైతే ఉక్కు ఐరన్తో చేస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ పట్టాల కోసం ఆర్డర్ ఇస్తుంది. సో అప్పుడు వచ్చి నువ్వెందుకు ఉక్కుతో తయారైన స్టీల్స్ పట్టాలు వేయాలని నాకు ఆర్డర్ ఇచ్చావు కదా, సో దాన్ని నేను తిరస్కరిస్తున్నా. ఇప్పుడు ఏదైతే నువ్వు కొన్ని డాలర్లు నాకు ఆర్డర్ ఇచ్చావో ఉక్కు కోసం, దానికి బదులుగా నేను నీకు రేర్డన్ స్టీల్ ఇస్తాను. సో ఏదైతే నువ్వు ఇచ్చిన డబ్బుకి ఈ ఉక్కు ఐరన్తో చేసిన ఉక్కు మెటీరియల్ వస్తుందో దానికి డబల్ నీకు రేర్డన్ స్టీల్ వస్తుంది. దానివల్ల నీ లైన్స్ అనేవి నువ్వు ఎక్కువ లైన్స్ వేయొచ్చు, రైలు పట్టాలు నువ్వు రీకన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్లో నువ్వు ఎక్కువ దూరం వేయగలుగుతావు. అదే ఉక్కు ఐరన్తో నువ్వు చేసిన పట్టాలు తీసుకుంటే నువ్వు ఒక 100 మైళ్ళే వేయగలుగుతావు నువ్వు ఇచ్చిన డబ్బుకి, నువ్వు ఇచ్చిన ఆర్డర్కి. కానీ అదే డబ్బుకి నేను రేర్డన్ స్టీల్ నీకు ఇస్తే 1000 మైళ్ళు వేయగలుగుతావు అని అన్నప్పుడు అప్పుడు తను ఆశ్చర్యపోతుంది. అంటే ఎందుకంటే రేర్డన్ స్టీల్ ఆల్రెడీ సమంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఇంకా ఈమె వాటా ఆల్రెడీ ఇచ్చాడు జాన్ గాల్ట్ రూపంలో, ఇంకివ్వటానికి లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ చట్టాన్ని అతిక్రమించి నేను ఇస్తాను, మాట ఇస్తున్నాను, ఇంక నువ్వు నన్ను ఏం క్వశ్చన్ చేయొద్దు, టుడేస్ థ్యాంక్స్ గివింగ్ డే పార్టీ, నేను తాగాలనుకుంటున్నాను, ఒక వైన్ తీసుకురా, లేదంటే ఒక బ్రాందీ ఉంటే తీసుకురా అని అంటే వెళ్ళి తీసుకొస్తుంది. గ్లాసులో పోసిన తర్వాత ఆ గ్లాస్ని పట్టుకొని చేసి కొట్టి థ్యాంక్స్ గివింగ్ డే చెప్పి అక్కడితో ఆ సీన్ అయిపోతుంది. అంటే తాను డేన్ కేనే గారికి అక్రమంగా స్టీల్ని అమ్మినందుకే రేర్డన్ స్టీల్ని ఆల్రెడీ కేసు పడింది, అయినా సరే దాన్ని లెక్క చేయకుండా మళ్ళీ ఏదైతే డేగ్నీకి మళ్ళీ నేను రేర్డన్ స్టీల్ నీకు ఇస్తాను, నువ్వు ఆర్డర్ ఇచ్చిన ఉక్కుకు బదులుగా నేను రేర్డన్ స్టీల్ ఇస్తాను, ఉక్కు అన్న ఐరన్ అన్న ఒక కాన్సెప్ట్లో వాడుతున్నాను నేను. అంటే రైలు పట్టాలని ఇంతకుముందు స్టీల్తో వాడేవాళ్ళు కాబట్టి స్టీల్ కాకుండా రేర్డన్ స్టీల్ వాడితే ఆల్టర్నేటివ్గా మన్నిక కానీ సరఫరా ఎక్కువ బాగుంటుంది అనేది యాక్చువల్ కాన్సెప్ట్ కదా, జాన్ గాల్ట్ లైన్ కాన్సెప్ట్. సో రూల్స్ ప్రకారం ఆమె అది వాడటానికి వీలుగా లేదు కాబట్టి ఇంకా తప్పేది లేక స్టీల్కి ఆర్డర్ ఇస్తుంది. కానీ అతను అది కాకుండా రేర్డన్ స్టీల్ ఇస్తాను నేను నీకు అని చెప్పేసి మాటిస్తాడు. ప్రభుత్వాన్ని మీరు నా దగ్గర తీసుకుంటున్నట్టు కానీ ఎవరికి తెలియకుండా ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి మాటిస్తాడు. సో ఆ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. ద సెకండ్ పాయింట్, కోర్టు విచారణ జరుగుతుంది. కోర్టు విచారణలో ఏం జరుగుతుంది, 3 న్యాయమూర్తులు జడ్జిలు కూర్చుంటారు, అడుగుతారు. అక్కడ చాలా కన్వర్జేషన్ జరుగుతుంది. కానీ ఫిల్టర్ చేసి నేను యాక్చువల్ ఇంపార్టెంట్ లైన్స్ చెప్తాను. మీ విచారణ
గురించి మీరేమైనా డిఫెన్స్ చేసుకోవాలనుకుంటున్నారా అని రేడ్డన్ అడిగినప్పుడు నేనేం చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్తాడు. చేసుకోవాలి కదా మరి, మీ తరపున ఎవరు లాయర్ లేరు అంటే ఏం చేయాలంటే నేనేం చేసుకోవాలనుకోవట్లేదు, మీరు శిక్ష వేయాలనుకుంటే వేయండి అంటాడు. మీరు శిక్ష వేయమని ఎట్లా అడుగుతారు? మీరు కనీసం మీ గురించి మీరు వాదించుకోవాలి కదా. అంటే మీరు శిక్ష వేస్తే మీరు కోర్టును తప్పుపట్టాలని చూస్తున్నారా? ఏమి విచారం లేకుండా ఒక వ్యక్తికి శిక్ష వేశారు, ఒక పెద్ద బిలియనియర్కి, ఒక బిజినెస్ మ్యాన్కి అని చెప్పి ప్రజల్లో మాకు ఒక చెడ్డ పేరు రావాలన్నా మీరు చూస్తున్నారు అని అంటారు వాళ్ళు న్యాయమూర్తులు. దానికప్పుడు రేడ్డని మొదలు పెడతారు. నేను స్వార్థపరుణ్ణి, నేను లాభం కోసమే బతికేవాడిని, నేను నా సంపద నా కోసమే సృష్టించాలని బతుకుతున్న వాడిని అని చెప్పేసి మీరు నా మీద ఈ విచారణకు పిలిచారు. ఈ కేన్ డేనేగర్ అనే వ్యక్తికి నేను స్టీల్ని అక్రమంగా అమ్మాను అని మీరు అంటున్నారు. అసలు అది అక్రమంగా ఎట్లా అవుద్ది? నా స్టీలు నా ఇష్టం వచ్చిన వాడికి, నా ఇష్టం వచ్చిన రేటుకి నేను అమ్ముకుంటాను. మీరెవడు అసలు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి డిసైడ్ చేయడానికి? ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రూల్స్, చట్టాల పేరుతో నేను నా స్టీల్ని కొనమని కానీ, నా స్టీల్ని కొంటారా లేదా అని నేను ఎవరిని బెదిరించట్లా. ఇది నా స్టీల్, ఇది నా ప్రొడక్ట్, దీని లాభాలు ఇట్లున్నాయి, దీని ప్రోడక్ట్ ఇట్లా ఉంది, ఇది వాడితే మీకు ఇంత బెనిఫిట్స్ ఉంటాయని నేను న్యాయంగా చెప్తున్నా. బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నా. నా బెనిఫిట్స్ నచ్చిన వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు దాన్ని తీసుకుంటారు, అందులో న్యాయం ఉంది. అలాగే అతని యొక్క అవసరం లేకుండా నా స్టీల్ తీసుకోవాలని కూడా అవతలవాడు అనుకోవట్లేదు. అతనుకున్న అవసరాన్ని బట్టి, అతనుకున్న అవసరంలో అతనుకున్న డబ్బును బట్టి, ఆ డబ్బుతో ఏదైతే ఎక్కువ మన్నిక కలిగిన ప్రోడక్ట్ వస్తుందో అతను కొనాలని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నా దగ్గరకు వస్తున్నాడు. ఒకవేళ మార్కెట్లో అప్పటి వరకు ఉన్న స్టీల్ కంటే నా రేర్డన్ స్టీల్ అనేది గొప్పది కాకపోతే అతను నా దగ్గరకు రాడు. అంటే ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇది న్యాయం, ఇది మోరల్, ఇది ఎథిక్స్. అంటే ఇక్కడ ఎవరిని అన్యాయం చేయట్లేదు. అలాంటప్పుడు మీరు నా బిజినెస్లోకి చొరబడి, నా బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మీరు చట్టాలు చేసి మీ స్టీల్ని కొంత వ్యక్తులకు మాత్రమే అమ్మాలి, మేము చెప్పిన వ్యక్తులకి అమ్మాలి, మేము చెప్పిన రేటుకి అమ్మాలి అని మీరు అంటే అప్పుడు నేను స్వార్థపరుణ్ణి అయిపోయానా? నేను లంచగొండి వాడిని అయిపోయానా? నేను నిజాయితీ లేనివాడిని అయిపోయానా? ఇదే కదా మీరు చెప్తున్నది అంటాడు. ఈ స్పీచ్ రేడియోలో వినపడుతూ ఉంటుంది అన్నమాట ఆ దేశం అంతా. అయితే మీరు అది ప్రజల సంక్షేమం కోసమే అతనికి అమ్మారు. ఎందుకనంటే మీరు రేర్డన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయాలంటే మీకు బొగ్గు కావాలి. ఆ బొగ్గు అతని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఎందుకంటే కేన్ డేనేగర్ ఒక్కటే బొగ్గు వ్యాపారం చేసే వాళ్ళలో ఎక్కువ ప్రోడక్ట్ జనరేట్ చేస్తున్నవాడు. సో మీరు రేర్డన్ స్టీల్ని ప్రజల కోసం మీరు ఎక్కువ జనరేట్ చేయాలి కాబట్టి, దానికి బొగ్గు అవసరం ఉంది కాబట్టి కేన్ డేనేగర్కి మీరు పరస్పర సహకారం కోసం మీరు స్టీల్ని ఇచ్చి అతని దగ్గర నుంచి బొగ్గు తీసుకుంటున్నారు. అదే కదా మీ ఉద్దేశం అంటాడు. అంటే న్యాయమూర్తులు ఏం చేస్తున్నారంటే అతను ప్రజల కోసమే చేశాడు అనే ఒక పాజిటివ్ అవుట్లుక్ని తీర్పుగా ఇవ్వాలనే ఉద్దేశంతో అతను మౌల్డ్ చేస్తున్నాడు. కానీ అతను రేర్డన్ ఇమీడియట్గా చెప్తాడు, నేను ఎవరి కోసం చేయలేదు, నేను ప్రజల కోసం చేయలేదు, ప్రజల సంక్షేమం కోసం చేయలేదు, నేను కేవలం నా కోసమే నేను చేసుకున్నా, నా లాభం కోసమే నేను చేసుకున్నా అంటాడు. రేర్డన్ గారు మీరు అట్లా మాట్లాడకూడదు. మీరు అట్లా ఎట్లా మాట్లాడతారు? కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ మీ మంచి కోసం మీరు బాగుపడాలనే కోరుకుంటాయి, కానీ మిమ్మల్ని ఏదో మేము అణిచివేయాలని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు బిజినెస్ మ్యాన్లుగా. మీతో వచ్చిన చిక్కదే అని ఆ న్యాయమూర్తులు అంటారు. ఎందుకంటే ఆ న్యాయమూర్తులు అనేవాళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చిన న్యాయమూర్తులు అన్నమాట, వాళ్ళు ప్రాసిక్యూషన్. సో దానికి మీరు నిజంగా నా మేలు కోరే వాళ్ళైతే, మీరు నిజంగా నా వ్యాపారం ఎదగాలని కోరుకునే వాళ్ళైతే మీరు నా అప్రూవల్ ఎందుకు కోరుతున్నారు? అసలు మీరు నేను తప్పు చేశానని మీరు అంటున్నారు. మీ చట్టం ప్రకారం శిక్ష వేయండి. మీ దగ్గర గన్స్ ఉన్నాయి, బెదిరించండి, నా ప్రాపర్టీని కొలాప్స్ చేయండి. అట్లా కాకుండా మీరు ఎందుకు నా అప్రూవల్ని కోరుకుంటున్నారు ఈ కోర్టు విచారణలో? దెర్ ఇస్ నో పాయింట్ ఫర్ డిస్కషన్, రైట్? మీరు శిక్ష వేయండి, ఉరి శిక్షనే విధించండి, ఐఎమ్ రెడీ. అక్కడితో అయిపోయింది. నా అప్రూవల్ ఎందుకు మీరు కోరుతున్నారు అంటే మీరు చేసేది అనైతికం, మీరు చేసేది దోపిడీ, గవర్నమెంట్ పేరుతో మీరు చేసేది దోపిడీ అని మీకు తెలుసు. మీరు చేసే దోపిడీకి నా దగ్గర నుంచి మీకు ఒక అంగీకారం రావాలి. ఇప్పుడు నేను గనక అంగీకరించకపోతే, అవును నేను తప్పు చేశాను, నాకు శిక్ష వేయండి అని నేను అంగీకరిస్తే, మీరు నాకు ఒక 14 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష విధిస్తే ప్రజల్లో చర్చ జరుగుతుంది. 14-10 ఏళ్ళు ఇతనికి ఎందుకు శిక్ష వేశారు? ఇతను ఏమన్నా స్వతంత్ర సమర పోరాటంలో ఎవరినన్నా చంపాడా? లేకపోతే ఎక్కడన్నా బ్యాంకుల్లో కానీ
పెద్ద పెద్ద ఉన్నతాధికారుల ఇళ్లలో కానీ ఏమైనా గొప్ప నగదు డబ్బుల్ని దొంగతనం చేశాడా, లేకపోతే ఎవరినన్నా మర్డర్ చేశాడా అని ప్రజల చర్చ జరుగుతుంది. ఇవేమీ చేయలేదు. మరి ఏం చేశాడు? అతని స్టీల్ని అతను అమ్ముకున్నాడు అతనికి నచ్చిన వ్యక్తులకి, అందుకే అతన్ని జైల్లో వేశారు అని అంటే అప్పుడు మీకు ప్రజల్లోంచి వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రజల్లోంచి వ్యతిరేకత వస్తే మీ ప్రభుత్వం, మీరు పరిపాలించే విధానాలన్నీ దోపిడీదారి విధానాలు, మీరు దొంగలు అని అర్థమవుతుంది. అంటే మీరు చేసే దోపిడీ దొంగతనం అని చెప్పి జనాలకు తెలియకూడదంటే అది మంచిదే అని నేను మీకు అప్రూవల్ ఇవ్వాలి. ఆ అప్రూవల్ నేను ఇవ్వను, మీ హిపోక్రసీని నేను యాక్సెప్ట్ చేయను అని బలంగా నిలబడతాడు. ఇప్పుడు గవర్నమెంట్ తరపున వచ్చిన న్యాయమూర్తులకు రెండే ఆప్షన్స్. ఒకటి, రేట్ దానికి శిక్ష వేయాలి, లేదా వదిలేయాలి. శిక్ష వేస్తేనేమో గవర్నమెంట్ యొక్క మోరల్ వాల్యూస్, గవర్నమెంట్ యొక్క యాక్చువల్ యాటిట్యూడ్ జనాలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఒక బిలియనీర్ని వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ లోపలేసినప్పుడు, వితౌట్ మోరల్ కాన్సెప్ట్ లోపలేసినప్పుడు అది దెబ్బతింటుంది అనమాట. ఆ గవర్నమెంట్ యొక్క ఆస్పెక్ట్ దెబ్బతింటుంది. రీసెంట్గా మన తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిని జైల్లో పెట్టారు. దానివల్ల ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు తెలుసు. పార్టీ నెక్స్ట్ ఓడిపోవడానికి మెయిన్ 70% రీజన్ అదే అయింది. ఎందుకంటే ఒక మోరల్ ఎవిడెన్స్ లేకుండా నువ్వు దాన్ని సృష్టించి నువ్వు జైల్లో పెట్టినప్పుడు ప్రభుత్వం మీద అనైతికత అండ్ అపనమ్మకం వస్తుంది జనాలకి. అది రాకూడదు. అది రాకుండా ఉండాలి అని అంటే, అవును నేను తప్పే చేశాను, నేను డేన్ కెనే గారికి అమ్మటం బొగ్గు తప్పే, నేను ఒప్పుకుంటున్నాను అంటే, అవును ఇతనే ఒప్పుకుంటున్నాడు అంటే అది తప్పై ఉంటుంది అని చెప్పి ఇంకా డిస్కషన్ ఉండదు. సో అందువల్ల ఈ చాప్టర్ ఎప్పుడైతే పార్ట్ 2 స్టార్ట్ అయిందో, ఎదర్ దిస్ ఆర్ దట్, అది కానీ ఇది కానీ అనే చాప్టర్ పేరు అందుకే పెట్టాడు. అంటే ఇంకా రైట్ టు లెఫ్ట్ ఉండవేంగా. ఇఫ్ హీ వాంట్స్ టు గో దేర్ అండ్ హీ విల్ గో దేర్, ఇఫ్ హీ వాంట్స్ టు సే దిస్ ఇస్ ఎస్, హీ విల్ సే దిస్ ఇస్ ఎస్, అంతే. అందుకోసం చెప్తాడు, ఇంక ఇదే అది లేదు, ఇంకా నేను తప్పు చేయలేదు, నా కోసం, నా స్వలాభం కోసం చేశాను, కేన్ డేనా గారికి నా లాభం కోసం అమ్ముకున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు అనమాట. సో అప్పుడు ఏంటి, ఇతన్ని జైల్లో వేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇతన్ని జైల్లో వేస్తే ఇప్పుడు రేట్ అండ్ స్టీల్తో ఎంతోమంది మిగతా బిజినెస్ మ్యాన్లు ఆ స్టీల్ను ఉపయోగించి ఎలక్ట్రిక్ స్విచ్లు, ఇంట్లో వాడే రెగ్యులర్ మెటీరియల్స్ వాడి ఎన్నో కోట్లు సంపాదించారు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి. ఇప్పుడు అదంతా ఆగిపోతుంది. ఆ ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోతే ఇన్ఫ్లేషన్ వస్తుంది ఆ దేశంలో. అంటే ఇతను మీద ఎకానమీ డిపెండ్ అయ్యి ఉందనేది ప్రభుత్వానికి తెలుసు. ఇతన్ని జైల్లో వేస్తే ప్రభుత్వం మీద జనాలు తిరగబడతారు, చెడ్డ పేరు వస్తుంది, సరైన ఎవిడెన్స్ లేకుండా వేస్తే అనేది తెలుసు. సో ఈ 2 కారణాల వల్ల ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు. అలా యాక్షన్ తీసుకోవాలంటే ఇతను అంగీకరించాలి, నా వల్ల జరిగిన తప్పే అంటే కొంత శిక్ష, కొంత జరిమానా వేసి బయటకు వస్తారన్నమాట. ఇది ఒక హిపోక్రటిక్ లా అంటారు దీన్ని. అంటే దోపిడీ చేస్తూనే ఆ దోపిడీ అని జనాలకు తెలియబడకుండా దాని మీద ప్రభుత్వానో లేకపోతే వైట్ కాలర్ జాబ్ అనో పెట్టి ఆ దోపిడీ చేసేవాడి నుంచి అప్రూవల్ కావాలా. అప్పుడు దోపిడీ కాబడ్డవాడే అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఓకే ఇది నిజంగానే ఇక్కడ ఏదో తప్పు జరిగిందని జనాలు నమ్ముతారు అనేది ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. దానికి ఒప్పుకోడు అనుకున్నట్టుగానే న్యాయమూర్తులు, మీరు ఇట్లా మొండి పట్టుబట్టి మీరు చేసింది తప్పు కాదు, ప్రభుత్వమే తప్ప అనటం కరెక్ట్ కాదు, అయినా సరే మీరు పెద్ద బిలియనీర్ కాబట్టి మీరు జనాల మంచి కోసమే చేశారని మేము అంగీకరించి అనుకోనిచ్చి మీకు ఇంత జరిమానా వేస్తున్నామని చెప్పేసి వాళ్ళు డిఫెన్స్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ఆ విచారణ జరుగుతుందో డేగ్ని కానీ ఫ్రాన్సిస్కో కానీ వాళ్ళందరూ, ఫ్రాన్సిస్కో రేడియోలో వింటాడు, డేగ్ని ఆ కోర్ట్ రూమ్లోనే ఉంటుంది, వీళ్ళందరూ ఆనందపడతారు. లిలియను, లార్కిను, వెస్లీ మోచ్ వీళ్ళందరూ అసలు ఏం జరుగుతుందా, వీడు ఎందుకు ఇంత స్టాండర్డ్గా నిలబడి బిహేవ్ చేస్తున్నాడు, వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ షాక్లో ఉంటారు. ఎందుకు రేర్డన్కి అంత షాక్ వచ్చింది అని అంటే, లిలియన్ పెళ్లి రోజు ఫ్రాన్సిస్కో ఎప్పుడైతే చెప్పాడో, ఈ ఎంతకాలం భరిస్తావు నువ్వు ఈ గిల్ట్ని, ఈ అన్డిజర్వబుల్ గిల్ట్, అర్హత లేని అపరాధ భావాన్ని, నువ్వు చేయని తప్పుని, నువ్వేదో దోపిడీ చేస్తున్నావని జనాలు, కుటుంబం అందరూ అంటున్న విషయాన్ని ఎంతకాలం భరిస్తావు, దెర్ ఈజ్ ఎ లిమిట్, ఐదర్ దిస్ ఆర్ దట్, నువ్వు ఇది కానీ అది కానీ స్టాండ్ తీసుకోవాలి, మధ్యలో ఉంటున్నావు అంటే కాంట్రడిక్షన్ అవుతావు అని ఫస్ట్ చాప్టర్ నుంచి వెళ్తుంది కదా. ఎప్పుడైతే డబ్బు గురించి ఆ ఫ్రాన్సిస్కో ఇస్తాడో స్పీచ్, చివరిలో చెప్తాడు ఐదర్ దిస్ ఆర్ దట్, అంటే నువ్వు ఇది కానీ అది కానీ నిర్ణయం తీసుకోవాలి, రెండింటి మధ్య ఏలాడుతూ ఉన్నావు అంటే మటుకు నువ్వు కాంట్రడిక్షన్ ఫేస్ చేస్తావు అని అన్నప్పుడు అతను చెప్పిన మాటల్లోని అర్థాన్ని తీసుకొని ఇంకా ఏదైతే ప్రభుత్వం
తన దగ్గర నుంచి తన మెటల్ని దోపిడీ చేస్తూ తన అప్రూవల్ని తీసుకొని స్వచ్ఛబద్ధంగా రాజకీయబద్ధంగా న్యాయపరంగా చేస్తున్నట్టుగా ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తుందో అవకాశాన్ని ఇంక ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంటాడు రేర్డన్. అందుకే అప్పటి నుంచి నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్కి నేను మెటల్ అమ్ముతామంటే నేను అమ్మనా అంటాడు. ఎందుకు అమ్మవు అంటే నేను అమ్మను, నా ఇష్టం, మీరేం చేయాలనుకోని చేసుకోండి అంటాడు. అప్పుడు వాళ్ళు ప్రభుత్వం దోపిడీ చేసిందంటే మటుకు అది ఇమ్మోరల్ అవుతుంది, చేయలేరు. ఇప్పుడు కోర్టు విషయంలో కూడా అదే జరిగింది. ఇదంతా ఫ్రాన్సిస్కో ట్రిగ్గర్ చేసిన పాయింట్. ఎంతకాలం భరిస్తావు, టేక్ ది యాక్షన్. ఎదుటివాడు నిన్ను వంచన చేస్తున్నాడు, ఎదుటివాడు నిన్ను దోచుకుంటున్నాడు అని తెలిసి కూడా నువ్వు వాళ్ళకి సహకరిస్తున్నావు అంటే దెన్ నువ్వే వాళ్ళని పెంచి పోషిస్తున్నావు. నువ్వు ఒక్కసారి యాక్షన్ తీసుకున్నావు అంటే వాళ్ళు ఆగిపోతారు అని అంటాడు. ఆ పర్టికులర్ పాయింట్లో నుంచే ఆ కోర్టు విచారణ తర్వాత రేర్డన్ ద్వారా ఎయిన్ ర్యాండ్ అక్కడ డైలాగ్ పెడుతుంది. ఏంటి ఆ డైలాగ్ అంటే, ఒక సింహం, ఒక పులి, ఒక క్రూర జంతువు, దీన్ని మనం ఎదుర్కోగలమా తట్టుకోలేమా అనుకొని ఏదో ఆలోచించాను నేను ఇన్ని రోజులు. కానీ ఇది ఒక్కసారి స్టాండ్ తీసుకొని నిలబడి వాళ్ళు చేస్తున్న హిపోక్రసీకి నేను ఒక్కసారి సహకరించను అని తిరగబడేటప్పటికీ ఒక్కసారి తోక మిడుచుకొని వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే ఇన్నాళ్ళు నేను పోరాడుతుంది ఒక ఎలకతోనా, ఒక ఎలుక అని చెప్పేసి అనుకుంటాడు. అంటే ఏదైతే లాస్ట్లో మాట్లాడతారు దీని సంగతి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ విషయం, థర్డ్ పాయింట్ ఏం చెప్పిందనంటే, ఈ హోటల్లో ఫ్రాన్సిస్కో ఏదైతే రేర్డన్ న్యూయార్క్లో హోటల్లో ఉంటున్నాడో గత కొన్ని రోజులుగా, ఆ హోటల్లోనే థర్డ్ ఫ్లోర్లో ఫ్రాన్సిస్కో ఉంటున్నాడని తెలిసింది. సో ఫ్రాన్సిస్కోని కలవాలా వద్దా అని చెప్పి ఆలోచించుకుంటూ కలవాలని చెప్పి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఫ్రాన్సిస్కో ఒక పెయింట్ ఏదో వేస్తూ ఉంటాడు. సో రేర్డన్ రాగానే డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు. రేర్డన్ లేదు పర్లేదు కూర్చో అంటాడు. ఆ రోజు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న పాయింట్లో ఎంతకాలం భరిస్తావు, నువ్వు యాక్షన్ తీసుకోవా అని నాతో ఏదో చెప్పబోయావు. నెక్స్ట్ అగ్ని ప్రమాదం జరిగి అక్కడి నుంచి మనం సపరేట్ అయిపోయాము. ఏంటి నువ్వు ఆ రోజు చెప్పాలనుకుంది ఏంటి, నేను వినాలనుకుంటున్నాను చెప్పు అన్నప్పుడు అని చెప్పి రేర్డన్ మళ్ళీ ఇంకా అడుగుతాడు. నువ్వు ఇంత తెలివైన వాడివి కదా, మరి అమ్మాయిలని అదేని ఇదని ఒక ప్లే బాయ్ నిరంతరం ఇట్లా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటున్నావు, అసలు ఇది ఎంతవరకు నేను నమ్మలేకపోతున్నాను, నిజమా ఇది అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు అంటే అమ్మాయిలతో తిరగటం ఇది కాన్సెప్ట్, ఇదంతా సెక్స్ అనే కాన్సెప్ట్ కింద వచ్చింది కాబట్టి అప్పుడు ఫ్రాన్సిస్కో మాట్లాడటం మొదలు పెడతాడు. అంటే సెక్స్ అనే కాన్సెప్ట్ని ఒక 4 పేజీలు మాట్లాడుతూ మొదలు పెడతాడు. ఏదైతే డబ్బు అనే పాయింట్ గురించి మాట్లాడటం మొదలు పెట్టాడో ఇంతకుముందు చాప్టర్స్లో, ఈ సెక్స్ అనే పాయింట్ గురించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనంటే దీని అండర్స్టాండింగ్ రేయడానికి ఒక పాయింట్ లాస్ట్లో అర్థం కావాలని చెప్పి మాట్లాడతాడు. సో ఇది చాలా ఒక 4 పేజెస్ ఉంటుంది. బట్ నేను దీన్ని ఫిల్టర్ చేసి యాక్చువల్గా ఒక 2 మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిది ఏం చెప్తున్నారు ఇక్కడ ఎయిన్ ర్యాండ్ అంటే, ఈ ఫ్రాన్సిస్కో క్యారెక్టర్ ద్వారా, ఎక్కడైతే ప్రేమ లవ్ ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ సెక్స్ అనేది కొన్ని రోజులకు అసహ్యం పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ఎక్కడైతే సెక్స్ ఉండదో అక్కడ ప్రేమ ఎన్ని రోజులున్నా అది అనర్థమైనది, అది ఉపయోగం లేనిది అని దాని యొక్క మెయిన్ కాంటెక్స్ట్. దట్ మీన్ there is no love without sex. Without sex, if there is a love, there is no use of it. అంటే సెక్స్లెస్ లవ్, లవ్లెస్ సెక్స్ అనే కాన్సెప్ట్ని ఎయిన్ ర్యాండ్ గారు ఇక్కడ ఫ్రాన్సిస్కో క్యారెక్టర్ ద్వారా మనకు చెప్తున్నాడు. అప్పుడు ఫ్రాన్సిస్కో ఆ కన్వర్జేషన్ అంతా చెప్పిన తర్వాత, నేను ఒక షోకిల్లర్ రాయిడ్ లాగా, ఒక ప్లే బాయ్ లాగా ఇన్ని రోజులు తిరుగుతున్నట్టుగా పేపర్లలో ఇన్ని పేపర్లలో నా గురించి రాస్తున్నట్టుగా మీరు అందరూ విన్నారు కదా, మీరు అదంతా నిజం అనుకుంటున్నారా? నా జీవితంలో నేను ఇంతవరకు ఆ అమ్మాయిల గురించి ఆ పేపర్లో రాస్తున్నారు అని మీరందరూ విని అది నిజం అనుకుంటున్నారు కదా, వాళ్ళల్లో ఒక్క అమ్మాయిని కూడా నేను ఇంతవరకు తాకలేదు. నేను నా జీవితంలో ఇంతవరకు ఒక్క అమ్మాయిని ప్రేమించాను అని చెప్తాడు. మరి అది నువ్వు అలా కాకపోతే మరి ఆ మొదటి పేజీల్లో పేపర్లో నీ గురించి ఆ వస్తున్న న్యూస్ అదంతా ఎందుకు వస్తుంది అని అంటే, నాతో సంబంధం పెట్టుకున్నారు అని చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం, అది వాళ్ళ అహంకారం, అది వాళ్ళకు ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.
ఏదైతే సంబంధం నాతో ఉంది అని జనాలు పేపర్లలో రాస్తారో ఆ రాసినప్పుడు వాళ్ళకు ఒక హైప్ వస్తుంది. ఆ హైప్ను వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తుంది. దానివల్ల వాళ్ళకి ఏవో లాభాలు ఉన్నాయి, ఎన్నో లాభాలు ఉంటాయి. దాన్ని కోరుకొని వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు. వాస్తవానికి నేను వాళ్ళలో ఒక్కరిని కూడా ముట్టుకోలేదు. కానీ ప్రజలందరికీ కానీ, చూసే న్యూస్కి కానీ, మీడియాకి కానీ ఏదో జరుగుతుంది, ఏదో జరిగిందని న్యూస్ పేపర్స్లో వస్తుంది. దాన్ని జనాలందరూ నమ్ముతున్నారు. మరి నువ్వు ఎందుకు ఖండించవనంటే నేను ఖండించాలనుకోవట్లేదు. ఎందుకు ఖండించట్లేదు అనే విషయం కూడా నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, తర్వాత చెప్తాను నీకు. మరి ఆ అమ్మాయిలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఆ హైప్ కావాలి. నా దగ్గరకు వచ్చిన ప్రతి అమ్మాయిని నేను ఎంతవరకు ఎవరిని కూడా తాకలేదు. ఒక అమ్మాయి నెంబర్ 10 అయితే ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తుంది, కానీ నేను అమ్మాయిని తాకలేదు. కానీ ఆ అమ్మాయి విషయం ఎక్కడ బయట చెప్పదు. ఎందుకు చెప్పదనంటే తనకంటే ముందు వచ్చిన 9 మంది అమ్మాయిల్ని నేను తాకానేమో, వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయేమో, ఈ అమ్మాయితోనే నేను సంబంధం పెట్టుకోలేదు, ఎక్కడో వర్కౌట్ కాలేదు, అందుకే ఇతను నాతో శారీరకంగా కనెక్ట్ అవ్వట్లేదు అని తనకు తాను అదేదో అవమానంగా ఫీల్ అయ్యి, అది చెప్తే తనకు అవమానంగా ఉంటుందని చెప్పేసి ఆ 9 మంది అమ్మాయిలతో సంబంధం ఉంది ఫ్రాన్సిస్కోకి, 10వ వ్యక్తిగా నాకు లేదు అని అంటే ఇది నాకు అవమానం కదా, అంటే నాలో ఏదో నచ్చలేదేమో, అందుకే ఇతను నాతో అంగీకరించట్లేదు అని చెప్పేసి చెప్పుకోవడానికి భయపడి ఆమె చెప్పదు. ఇట్లా అందరూ ఇలా అనుకొని ఎవ్వరూ బయట పెట్టలేదు. మరి ఆ అమ్మాయిలు నీతో సంబంధం లేనప్పుడు ఆ అమ్మాయిలు ఆ వార్త వచ్చినప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అని రేడ్డని అడుగుతాడు. సరే నువ్వు ఓకే, వాళ్ళతో నీకు సంబంధం లేదు, మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అంటే ఇది చెప్తున్నలా. అందరూ తన ముందు వచ్చిన ఎవరైతే అమ్మాయిలు నా దగ్గరకు వచ్చినప్పుడు అంతకుముందు నా దగ్గరకు వచ్చిన అమ్మాయిలతో నాకు సంబంధం ఉంది, తనతోనే లేదు అని తనకు తాను ఫీల్ అవుతుంది, అది అవమానకరంగా ఉంటుంది కాబట్టి బయట పెట్టలేదు. సో వాళ్ళకి కావాల్సింది నాతో ఉన్నాను, నాతో గడిపానని ఒక అహంకారం, ఒక సాటిస్ఫాక్షన్ కావాలి వాళ్ళకి. అది నేను వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, దానివల్ల నా అవసరం ఏంటి, అసలు ఎందుకు ఈ పేపర్లో నేను ఇట్లా ప్లే బాయ్ లాగా ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, వాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్ బిహైండ్ దిస్ అనేది నేను ఇప్పటివరకు ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, ముందు నీకే తెలుస్తుంది అని అంటాడు. మొదటి విషయంలో డబ్బు గురించి చెప్పాడు. మొదటి కన్వర్జేషన్లో కాంట్రడిక్షన్ గురించి చెప్పాడు. అంటే నువ్వు 2 వైరుధ్యాలు ఒక చోట ఉండలేవు. నువ్వు ఫ్యామిలీ, నీ వాల్యూస్, నీ బాడీ, మైండ్ రెండింటికి కాంట్రడిక్షన్ ఫీల్ అవుతున్నావు. సో ఒకసారి థాట్ ప్రాసెస్ అర్థం చేసుకో నువ్వు అని అంటాడు. రెండోది డబ్బు గురించి చెప్తాడు. డబ్బు అనేది నీలో ఉన్న ఎఫిషియన్సీని బట్టి డబ్బు అనేది నీ సంపాదన డిసైడ్ అవుతుంది, కానీ అది డబ్బు ఏదో పాపంగా అక్రమంగా సంపాదించాలనే కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నాడు డబ్బు గురించి అని చెప్తాడు. మూడవది ఇక్కడ ఈ ప్రేమ గురించి చెప్తాడు. ఎవడైతే వాడి లోపల అయినరండి, ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్ వర్షన్ కూడా చదువుతున్నా, తెలుగులో చదివి మళ్ళీ ఇంగ్లీష్లో ఒకసారి చూస్తాను, అంటే ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటాయా, ఏమన్నా మిస్ అవుతామా మనం. తెలుగులో నైతిక స్మృతి అని రాశాడు బుక్లో, ఈ చాప్టర్లో. ఇంగ్లీష్లో దాన్ని మోరల్ కోడ్ అంటారు. ఏ మనిషినైనా నడిపించే శక్తి ఏంటంటే మోరల్ కోడ్. మోరల్ కోడ్ అంటే ఒక యాటిట్యూడ్ అంటే నీకంటూ కొన్ని విలువలు. ఊరికి చేలో పడ్డ గేదెలాగా ఎట్టబడితే అట్ట తిరగటం, ఎవడు పడితే ఎవడు ఏదన్నా అంగీకరించటం, ఇది కాదు. నీకు ఒక మోరల్ కోడ్ ఉండాలి. అలాగే ఈ సెక్స్ అనే కాన్సెప్ట్లో ఫ్రాన్సిస్కో ఏం చెప్తాడంటే, ఐన్ ర్యాండ్ ఏం చెప్తారంటే ఫ్రాన్సిస్కో గారు, ఏ మనిషి అయితే అతని మైండ్లో క్లారిటీ, అతనికి ఒక రకమైన కొన్ని ఉన్నతమైన విలువలు, ఒక మోరల్ కోడ్, అతని యాటిట్యూడ్, అతని ఆలోచన, అతని హయ్యర్ వాల్యూస్ ఎలా ఉంటాయో అలాంటి కైండ్ ఆఫ్ అమ్మాయిలకే అతను అట్రాక్ట్ అవుతాడు. ఏ వ్యక్తి అయితే తనను తాను వర్త్లెస్గా, తనను తాను కాన్ఫిడెన్స్ లేకుండా లోపల తన తాను ఒక ఆత్మన్యూనత భావంలో ఫీల్ అవుతాడో అలాంటి కైండ్ ఆఫ్ వ్యక్తులకే వాడు అట్రాక్ట్ అవుతాడు. నీ బాడీలో డిజైర్ అనేది నీ మైండ్లో ఉన్న క్వాలిటీ బట్టి అది ఫాలో అవుతుంది, కానీ మైండ్కి బాడీకి కాంట్రడిక్షన్ అనేది లేనే లేదు. నీ మైండ్లో ఎలాంటి యావిగేషన్స్, ఎట్లాంటి యాస్పిరేషన్స్, ఎట్లాంటి డిజైర్స్ ఉంటాయో దాన్ని బట్టే నీ బాడీ ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్, చాలామందికి ఇది తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు ఒక రైలు పట్టాలు వేసావు, నీ రైలు పట్టాలు రేర్డన్ స్టీల్తో వేసిన రైలు పట్టాలు
అవి బొగ్గు నుంచి, కాపర్ నుంచి, ఐరన్ నుంచి తయారయ్యాయి. బొగ్గు, కాపరు, ఐరను వాటంతట అవే మంటలో వచ్చి కాలిపోయి వాటంతట అవే వచ్చి రైలు పట్టాలుగా మారాయి అని అంటే అది వినటానికి ఎంత అసంబద్ధంగా ఉంటుంది, ఎంత ఇల్లాజికల్గా ఉంటుంది. దాని వెనక నీ సృజన ఉంది కదా, దాని వెనక నీ థాట్ ప్రాసెస్ ఉంది కదా, దాని వెనక నీ యొక్క యాస్పిరేషన్, అచీవ్మెంట్ ఉంది కదా. అంటే మన కంటికి కనిపించే ఏ పదార్థమైనా సరే దాని వెనక మనిషి యొక్క ఆలోచన ఉంది, థాట్ ప్రాసెస్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐన్స్టీన్ ఆల్సో టోల్డ్, E = mc². పదార్థము శక్తి కలిపితేనే ఒక ఎంటిటీ. సో ఏ పదార్థమైనా అది దానంతటా అది ఊరికే రాదు. దాని వెనకాల ఒక మైండ్ యొక్క థాట్ ప్రాసెస్, దాని డిజైరు, దాని గురించి ఆలోచించిన ఒక వ్యక్తి యొక్క క్రియేటివిటీ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఒక మనిషి ఎలాంటి వ్యక్తికి అట్రాక్ట్ అవుతున్నాడు, ఒక మగవాడు ఒక అబ్బాయి ఎలాంటి అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అనేది వాడి మైండ్లో ఉన్న వాల్యూస్, వాడి మైండ్లో ఉన్న స్టాండర్డ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ రియాలిటీ అని చెప్పారు ఆయన రాండ్ గారు. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యు సీ క్లియర్లీ, రియర్డన్ డిగ్నికి అట్రాక్ట్ అయ్యాడు, జేమ్స్ టాగట్ చెర్రీ అనే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు. సీ ద డిఫరెన్స్. రియర్డన్ ప్రయత్నం లేకుండా ఫలితం ఆశించేవాడు కాదు, నా లాభం కోసమే నేను బతుకుతా అనేవాడే కానీ ఎప్పుడు ఎదుటోళ్ళని దోచుకోవాలనుకునేవాడు కాడు, కష్టపడకుండా ఏ రూపాయి ఫ్రీగా తినకూడదు అని కోరుకునేవాడు. మనిషి అనేవాడు లాజికల్గా ఆలోచించినప్పుడు మాత్రమే వాడు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనుకునేవాడు. 13-14 సంవత్సరాల్లోనే ఒక ఎయిమ్ ఉండి తను సాధించినవాడు రియర్డన్ స్టీల్ని. ఇలాంటి ఒక యాస్పిరేషను ఉన్న వ్యక్తి డేగ్ని. తాను కూడా ఇండివిజువల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతకాలి అనుకునే ఒక అమ్మాయి కాబట్టి దే అట్రాక్టెడ్ బోత్. ద సేమ్ ఆపోజిట్ సైడ్ జేమ్స్ టాగట్. అతను మనిషిలో ఉన్న సృజనాత్మకని తిట్టుకుంటూ ఉంటాడు, మనిషిలో ఉన్న క్రియేటివిటీని తిట్టుకుంటూ ఉంటాడు, నిహిలిజం మాట్లాడతాడు, అంటే శూన్యవాదం మాట్లాడతాడు, ఆ బిల్డింగ్లను అసహించుకుంటూ ఉంటాడు, ఆ కార్లను అసహించుకుంటూ ఉంటాడు, ఆ ఐఫోన్లను అసహించుకుంటూ ఉంటాడు. ఇదంతా తూచి ఏమి లేదు, ఎంత శూన్యం అంటాడు, ఇదంతా బూబుచ్చుకే అంటాడు. ఎవడైనా ఏదైనా కనపెడితే నీకన్నా పోటుగాడు ఉన్నాడులే అంటాడు. వాడు 10th క్లాస్ ఒకటి పాస్ అయ్యాడు, వాడు 10th క్లాస్ పాస్ అయినప్పుడు గ్రేట్ రా నువ్వు పాస్ అయ్యావు, వెరీ గుడ్, ఇట్లనే పో అని అంటావా? ఇప్పుడు 10th పాస్ అయింది నువ్వు, ఇంకా చాలా ఉందిలే అని మనం డిస్కరేజ్ చేస్తావా? అంటే ఇది నిహిలిజం, శూన్యవాదం అనమాట. ఎవడైతే వాడి లోపల ఉన్న క్వాలిటీస్ని, మనలో ఉన్న మన కాగ్నిటివ్ పవర్, మన వినే శక్తి, చూసే శక్తి, మాట్లాడే శక్తి, అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ మనకి పవర్స్ ఏవైతే వీటిని తుచ్చమైనవిగా, వీటి వల్ల ఎక్కువ పాపాలే జరుగుతున్నాయి అని చెప్పేసి వీటిని ఒక బ్యాడ్ థింగ్స్గా కన్వర్ట్ చేసే ఒక నమ్మకాన్ని మైండ్లో ఎవడైతే పెట్టుకుంటాడో వాడు ఇంకా అలాంటి వ్యక్తులకే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళే ప్రాస్టిట్యూట్లకి అట్రాక్ట్ అవుతారు, అలాంటి వాళ్ళే తిరుగుబోతులకి అట్రాక్ట్ అవుతారు, అలాంటి వాళ్ళే ఒక మోరల్ వాల్యూస్ లేకుండా, ఒక నైతిక విలువలు లేకుండా కేవలం అందమే ఒక గొప్ప ఇదిగా బతికే అమ్మాయిలు అట్లాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే అతను చెర్రీకి అట్రాక్ట్. చెర్రీకి అసలు ఏముంది, అసలు పాయింట్ ఏముంది చెర్రీ అనే అమ్మాయికి? అమ్మాయి చిన్న పని చేసుకునే అమ్మాయి హోటల్లో. అమ్మాయి ఏదో వచ్చింది సిటీకి, ఏం తెలియదు, ఎదగాలనుకుంటుంది, ఎట్ట ఎదగాలో తెలియదు. ఎదగాలనుకోవటం ఏంటి, ఎలా ఎదగాలో తెలవాలి కదా. ఎదగాలి అని అంటే నీకేమి ఇష్టం, అది నీ క్లారిటీ ఏంటి, నీ పవర్స్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి తెలుసుకొని దాని వైపు వెళ్ళాలి. ఆమెకి తెలవదు, కూర్చుంది. ఎవడో డబ్బున్న వ్యక్తి వచ్చాడు, జేమ్స్ టాగట్. అతను ఒక హీరోలాగా డబ్బున్నవాడని ఏదో చూసింది, ఇన్సెక్యూర్లో ఉంది, అభద్రతా భావంతో ఉంది, వీడు ఇన్ఫీరియారిటీతో ఉన్నాడు, అసూయ జలస్తో ఉన్నాడు, ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక స్పేస్ లేదు వాడికి. అమ్మాయి దొరికింది కాబట్టి అమ్మాయికి లోకం తెలియదు, సగం సగం ఉంది, క్లారిటీ లేని వ్యక్తి కాబట్టి మొత్తం చెప్పాడు. సో అమ్మాయి మోల్డ్ అయిపోయింది. సో ఎవరెవరికి అట్రాక్ట్ అయ్యారు? ఒక స్టాండర్డ్స్, ఒక బ్రెయిన్, ఒక స్టాండర్డ్స్, ఒక వాల్యూస్ లేకుండా ఓన్లీ అమ్మాయి అనే ఒక క్యారెక్టర్తో ఉన్న చెర్రీ అనే అమ్మాయికి వీడు అట్రాక్ట్ అయ్యాడు జేమ్స్ అనేవాడు. బికాస్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూస్ ఆర్ ఎనీ మోరల్ కోడ్ ఇన్సైడ్ హిమ్. దట్ ఈస్ వాట్ మోరల్ కోడ్. మోరల్ కోడ్ అని అంటే ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ సిగ్నల్స్ వేసిన రెడ్ సిగ్నల్ పడినా పోవటము, వాడిని డిస్రెస్పెక్ట్ అని కాదు. మోరల్ కోడ్ అంటేనే ఇట్ షుడ్ హ్యావ్ ది స్టాండర్డ్స్.
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతా అనేది కాదు పాయింట్. మారల్ కోడ్ అంటే నీ ఇష్టానికి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకాలి, కానీ ఇట్ ఈస్ నాట్ ది కాస్ట్ ఆఫ్ అదర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎదుటి వ్యక్తుల యొక్క గౌరవాన్ని, ఎదుటి వ్యక్తుల యొక్క జీవితాన్ని నష్టపరిచే విధంగా ఉండకూడదు నీ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కానీ నీ మారల్ కోడ్ అనేది. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, కానీ అది ఎదుటి వాళ్ళని అవమానపరిచే విధంగా ఉండకూడదు. సో ఇన్ ద సేమ్ దట్ ఈస్ వాట్ టెలింగ్. అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, నా జీవితంలో ఇంతవరకు ఏ అమ్మాయిని నేను ముట్టుకోలేదు, నేను ప్రేమించిన ఒకే ఒక్క అమ్మాయి డేగిని. కానీ డేగిని అని చెప్పడు, ఒకే ఒక్క అమ్మాయి అంటాడు. తనకు తెలుసు తను డేగిని గురించి మాట్లాడుతున్నాడని ఫ్రాన్సిస్కో. కానీ రేర్డన్కి తెలియదు తాను చెప్తున్న ఆ అమ్మాయి డేగిని అని. రేర్డన్కి డేగినితో సంబంధం ఉందనే విషయం ఇంకా ఫ్రాన్సిస్కోకి తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈ చాప్టర్ బలి పశువు సమ్మతి, దట్ ఈస్ వాట్ ది క్లారిఫికేషన్. బలి పశువు ఎవడు? దోచుకోబడుతున్న వాడి యొక్క అప్రూవల్తోనే అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు రివర్స్ అయి తిరగబడతావో ఇంకా అది జరగదు. అంటే మోసపోయేవాడు ఉండబట్టే వాడు మోసం చేసేవాడు ఉంటున్నాడు, అంటే తిట్టించుకునేవాడు ఉండబట్టి తిట్టేవాడు ఉంటున్నాడు. అంటే ఎవడైనా సరే వితౌట్ యువర్ అప్రూవల్ ఎవడు నిన్ను ఏం చేయలేడు. ఏదైనా బాధ కానీ, దోపిడి కానీ, మోసం కానీ నీ అప్రూవల్ లేకుండా ఎవడో చేయలేడు. సో ఆ సమ్మతిని నువ్వు ఎంతకాలం అంగీకరిస్తూ వస్తావు, ఎంతకాలం విక్టిమ్లో ఉంటావు, అండర్స్టాండ్, రియలైజ్, రివోల్ట్ అని చెప్తున్నారు అయన్ రాండ్ గారు. ఇన్ని రోజులు ఫ్యామిలీని, సమాజంని, పాలిటిక్స్ని, అందరూ వాళ్ళు చేస్తున్న దోపిడీని అంగీకరించుకుంటూ నాకు నేను క్రియేటివిటీగా ఉన్నాలే, ఓన్గా ఉంటున్నా అన్నాడు. చివరికి వాళ్ళు దాని మీదే దెబ్బ కొడుతున్నప్పుడు రేర్డన్ ఇంకా కాంట్రడిక్షన్ తీసేసి ఐదర్ దిస్ ఆర్ దట్, అంటే సమ్మతి లేదు, ఏం లేదు, ఇంకా నేను బలిపశువులో ఉండాలనుకోవట్లేదు అని చెప్పేసి డిసిషన్ తీసుకొని డిక్లేర్ చేసి ఎదురు తిరుగుతాడు అనమాట. అందుకే ఇంక నేను మీకు అప్రూవల్ ఇవ్వను, రాజకీయ నాయకులు కానీ ఎవరికి, మీరు ఏం చేయాలో చేసుకోండి అంటాడు. సో మన జీవితంలో ఎవడైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నా, అనవసరంగా మన మీద అపనిందలు వేస్తున్నా, అపరాధ భావానికి గురి చేస్తున్నా, లేకపోతే నీ వల్లే జరిగిందని ఊరికే లేనిపోని మాటలు అంటున్నా, 24 గంటలు మనల్ని ఏదో బ్లేమ్ చేస్తున్నా, ఇవన్నీ మనం అంగీకరించబట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మనం రివర్స్ అయ్యి వాళ్ళు చేస్తున్న హిపోక్రసీని మనం అంగీకరించకుండా ఎదురు తిరిగితే మటుకు వాళ్ళు అక్కడ ఆగిపోతారనమాట. అది ఫస్ట్ది. రెండవది సెక్స్ గురించి చెప్పారు. ఎక్కడైతే ఒక మనిషికి లవ్ అనేది లేకుండా శారీరక సాంగత్యాలు, శారీరక సంబంధాలు పెట్టుకుంటావో, అవి నువ్వు 100 పెట్టుకున్నా ఆ 100 నిన్ను చాలా అసహ్యమైన ఫీలింగ్కి, చాలా వికృతమైన భావాలకి, ఒక విసుగుకి, బోరుకి గురి చేసి అవి నీలో ఉన్న ఎనర్జీని తీసుకొని నీకు ఏ ఆనందాన్ని ఇవ్వకపోగా నీలో నీకే ఒక గిల్ట్ని క్రియేట్ చేస్తాయి. అవి ప్రేమ లేని దగ్గర శారీరక సంబంధాలు అనేవి చివరికి అలా దారితీస్తాయి అని చెప్తుంది. యు మస్ట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఇన్ యువర్ మైండ్
ఎవరితో నువ్వు శారీరక సంబంధం పెట్టుకుంటున్నప్పుడు అది నీ మనసులో ఉన్న వాల్యూస్ని, నీ మనసులో ఉన్న అండర్స్టాండింగ్ని ఇంటర్చేంజబుల్ అయినప్పుడు మాత్రమే అది నీకు ఒక ఆనందాన్ని ఇస్తుంది ఆ శారీరక సంబంధం అనేది సెకండ్ పాయింట్. దట్ మీన్స్ లవ్లెస్ సెక్స్ అండ్ సెక్స్లెస్ లవ్ అనేది కాన్సెప్ట్. మూడవది, ఈ చాప్టర్ స్టార్టింగ్లో థ్యాంక్స్ గివింగ్ డే పార్టీలో కూర్చున్నప్పుడు ఫిలిప్కి ఫస్ట్ టైం రేడ్ అని ఎదురు తిరిగి, నువ్వు పోరా ఇంట్లోంచి బయటికి పో, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వెళ్ళేది, ఇది నా డబ్బు, నీ అభిప్రాయాలు, నా డబ్బుతో బతుకుతున్నప్పుడు నీ అభిప్రాయాలు చెప్పడానికి వీల్లేదు, అయినా నీకు ఏ అధికారం ఉందని నన్ను అంటున్నావు అని చెప్పి రివర్స్ అవుతాడు కదా. ఎంతైనా తమ్ముడు కాబట్టి ఒక్కసారిగా ఆ మాటలన్నీ అన్న తర్వాత లాస్ట్లో తన మనసులో అనుకుంటాడన్నమాట. ఒక్కసారిగా వాళ్ళ తమ్ముడు భుజాల మీద వేసి, అరే తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన సొంత డబ్బుతో తాను సంపాదించుకొని తనకు తానుగా బతకటం అనేది ఎంత గొప్ప విషయం రా, అది అందులో ఎంత ఆనందం ఉంది, దీన్ని వదులుకొని నువ్వు నా డబ్బుతో బతుకుతూ నేనని ఈ మాటలు పడాల్సిన అవసరం, ఈ దుస్థితి నీకు ఏం అవసరం రా అని చెప్పేసి తన తమ్ముడికి చెప్పాలని అనుకుంటాడు ఆ భుజం మీద చేసి. కానీ అది చెప్పినా అతను వినడు అని అర్థమై మౌనంగా ఉంటాడు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ చాప్టర్ 4. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. పార్ట్ 2 సమ్మరీ చేసేటప్పుడు నేను మళ్ళీ చాలా క్లియర్గా వీటి గురించి 1 by 1 మనం మాట్లాడుకుందాం. బట్ సపరేట్గా చాప్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కన్వర్జేషన్ ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ద పాయింట్స్ ఆఫ్ చాప్టర్ 4. మళ్ళీ మనం చాప్టర్ 5లో కలుద్దాం. అప్పటివరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.